సమాజానికి సమాజానికి దాడులను క్రైస్తవుపై జరుగుతున్న దాడులను మత విద్వేషాలు రెచ్చగొడుతున్న వారిని ప్రవీణ్ కుమార్ గారి కుటుంబానికి క్రైస్తవ సమాజానికి విద్వేషాలు రెచ్చగొడుతున్న వారిని క్రైస్తవ సమాజానికి న్యాయం క్రైస్తవ సమాజానికి న్యాయం క్రైస్తవ సమాజానికి న్యాయం మత విద్వేషాలు రెచ్చగొడుతున్న వారిని ఈరోజు ఇక్కడ మన ప్రవీణ్ పగడాల గారిని మరి అతి దారుణంగా చంపి మళ్ళా దాన్ని యాక్సిడెంట్ గా క్రియేట్ చేసి ఈ రోజున ఎంత మందిని మోసం చేయాలని చూస్తున్నారో దానికి కొమ్ము కాస్తున్న ప్రభుత్వాలు దానికి కొమ్ము కాస్తున్న నాయకులు కూడా దిగి రావాలి. మరి ఈరోజు ఇక్కడికి ఎంతమంది సేవకులు అనేక ఇదేనా సమాజం. ఈయన మాట్లాడుతూ ప్రవీణ్ కుమార్ గారు ఒక మాట అన్నారు, మేము కులం కాదు మతం కాదు ఒక మనిషిని ప్రేమించండి, ఒక మనిషిలా ప్రేమించండి చాలా మంచి మాటలు మాట్లాడుతూ ఈ రోజు ఇంతమందిని మరి మార్పు తీసుకొచ్చి మా అందరికి ఇన్స్పైర్ గా ఉన్న ఎంతో మంది దైవజనులకు ఇన్స్పైర్ గా ఉన్న దైవజనుడు అలాంటి దైవజనుడిని కోల్పోవటం క్రైస్తవ సమాజానికి చాలా లోటు. మేము ఏలూరు పాస్టల్ సిటీ పాస్టల్ అసోసియేషన్ నుంచి వచ్చాం, మరి అంత దూరం నుంచి అలాగే చాలా చోట్ల నుంచి వచ్చారు. వీళ్ళందరూ మరి ఇక్కడ చెప్పి వెళ్తున్నారు, మీరందరూ కూడా సపోర్ట్ చేయవలసిందిగా ప్రభు పేరట మనం చేస్తున్నాం. క్రైస్తవులకి న్యాయం, క్రైస్తవులకి న్యాయం, క్రైస్తవులకి న్యాయం, క్రైస్తవులకి న్యాయం. హోమ్ మినిస్టర్ కావాలి, హోమ్ మినిస్టర్ కావాలి, హోమ్ మినిస్టర్ కావాలి, హోమ్ మినిస్టర్ కావాలి, హోమ్ మినిస్టర్ కావాలి. We want justice, we want justice.
justice. We want justice. We want justice. CM. 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 पवन कल्याण. पवन कल्याण. पवन कल्याण. पवन कल्याण. We want justice. 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 క్రైస్తవులకు న్యాయం. క్రైస్తవులకు న్యాయం. క్రైస్తవులకు న్యాయం. క్రైస్తవులకు న్యాయం. We want justice. 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 క్రైస్తవులకు న్యాయం. క్రైస్తవులకు న్యాయం. క్రైస్తవులకు న్యాయం. We want justice. We want justice. We want justice. We want justice. క్రైస్తవులకు న్యాయం. క్రైస్తవులకు న్యాయం. క్రైస్తవులకు న్యాయం. క్రైస్తవులకు న్యాయం. సీఎం. 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 హోమ్ మినిస్టర్. హోమ్ మినిస్టర్. హోమ్ మినిస్టర్. హోమ్ మినిస్టర్. హోమ్ మినిస్టర్. హోమ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్. మాటికి హత్యే, దారుణమైన బాడీ నిండా గాయాలుండి, నిన్న కొన్ని గాయాలు చెప్పారు. నేను ఇందాక లోపలికి వెళ్ళి చూస్తే ఇదిగో ఈ మోకాళ్ళ మీద చర్మం లేచిపోయింది గాయాలు. అంటే మొదట దాంతో బలంగానే కొట్టారు వాళ్ళు. ఆడ కర్ర కనపడుతుంది, ఆ కర్రతో అంటే చనిపోయాడో లేదో అనే రీతిలో కొట్టుంటారు, ఏమాత్రం సందేహం లేదు. కాబట్టి ఇక్కడ యావత్తు క్రైస్తవులు మీరు ఇంకా సమయం లేట్ చేసే కొద్ది జనాలు పెరుగుతూ ఉంటారు. ఇక్కడ సంఘాలు కూడా వస్తాయి. ఇక తిరుగుండదు. ఇది మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. మతోన్మాదులు బయటకు రావాలి, వాళ్ళని కాపాడాలన్నా కాపాడలేరు. ఎందుకంటే ఇక నుంచి మా సంఘాలతో బయటకు వస్తాం. ఇప్పుడు దైవజనులకు బయటకు వచ్చాం, ప్రతి గ్రామం నుండి సంఘాలతో బయటకు వస్తాం. ఇక్కడున్న మేమందరం ఈ రోజు చూస్తాం ఏ మాత్రం న్యాయం చేస్తారో చూస్తాం. ఇక క్రైస్తవుల ప్రతాపం ఏమిటో, వారు లెగిస్తే ఎలా ఉండిద్దో, ఎవరికి నిద్ర లేకుండా చేస్తామో అలా చూస్తాం. కాబట్టి క్రైస్తవులందరూ కూడా ఈ రోజు ఇక్కడ గనక పోస్ట్ మార్టం రిపోర్టు గనక ఒక యాక్సిడెంట్ కోణంలోనూ ఆయన తాగి నడిపాడని వస్తే ఇక మనం సంఘాలతో ఎవరి గ్రామాల్లో ఎవరి రోడ్ల మీదకి వచ్చి చేసుకోవాల్సిందే. ఇక మనం రోడ్డు లేకపోతే మనం బ్రతకలేము, మన ఉనికి కాపాడుకోలేము. ఈ మనువాదులు పెట్టలేకపోతున్నారు. ఏమండి ఈ రాజమండ్రిలో ఎందుకు జరిగింది? ఈ రాజమండ్రిలో ఎందుకు జరిగింది? మరి వాడు ఒక మతోన్మాది, వాడు అసలు సెకండరీ, వాడు ఒక మతోన్మాది. ఈ రాజమండ్రిలో ఎందుకు జరిగింది అంటే పక్క జిల్లాలు ఏడ జరిగినా అక్కడ ఉన్న నాయకులు క్రైస్తవులు మేలుకుంటారు. ఇక్కడ మతోన్మాదం పాలకం ఉంది, మతోన్మాదం పెట్టేకపోయే వ్యవస్థ ఉంది, ఇక్కడ నుంచి ఎస్కేప్ అవ్వచ్చు చట్టంలో నుండి అనుకుంటారు. అది మీ పిచ్చి భ్రమ. మేము మిమ్మల్ని ఎక్కడైనా సరే లాక్కొని రావటం ఖాయం. ఇక్కడ మేము శాంతిగా వచ్చాము. ఇక్కడ మాకు న్యాయం జరగనప్పుడు మా రెండో కోణం కూడా ఈ దేశం చూస్తుంది. మీరు మా అంతదాకా పోనీయకుండా చేస్తారని కోరుతున్నా. ఏమండి పాలక వర్గమైన ప్రతిపక్ష వర్గమైనా ఏరండి ఏంటి ఒక మనిషిని చంపారండి. జగన్మోహన్ రెడ్డి గారు మొన్న ఒక పూజారి మీద దాడి చేస్తే అంత ఫోన్ లో మాట్లాడారు కదండి. పవన్ కళ్యాణ్ గారు మొన్న ఎవరికేదో జరిగిందని వెళ్లారు కదండి. ఏమిటి దుర్మార్గం? మేము మనుషులం కాదా? రేపు మా ఓట్లు మీకు వద్దా చెప్పండి. సరే ఈ రాష్ట్రంలో క్రైస్తవుల ఓట్లు మాకు వద్దు, పాస్టర్ల ఓట్లు మాకు వద్దు, కాబట్టి మేము వాళ్ళ మీద దాడులు చేస్తాం, వాళ్ళ మీద చంపుతాం, కాబట్టి మీరు మా ఒక దగ్గర న్యాయం రావుదని చెప్పండి. ఖచ్చితంగా మేము మీరు అలా చెప్పే దమ్ముంటే మేము మనస్ఫూర్తి మా దేవుని కొరకు చనిపోయే దమ్ము ఉంది. మేము చెప్పాం కదా, బ్రతకడానికి మేము క్రీస్తులోకి రాలా, బ్రతికించడానికి వచ్చాం. సమాజాన్ని బ్రతికించడానికి, రాష్ట్రాన్ని బ్రతికించడానికి, ప్రజలను బ్రతికించడానికి నిజమైన దేవుని వద్దకు తీసుకుంటానికి మేము వచ్చాం. కానీ మతాల మీద కులాల మీద బ్రతకడానికైతే మేమెంత బాబా మైక్ లో మాట్లాడలే.
దాంట్లో ఏమన్నా చెప్పండి చెప్పారు మళ్ళీ ఆ రిపోర్ట్ మీద ఏం రాశారో అన్నది చదువుకోండి. వచ్చారు ఇక్కడ చదువుకోండి. ప్రకాష్ చిటు ప్రకాష్ చాలా ఉండేది ముస్లిం కమ్యూనిటీ మన లక్ష్యం సబ్స్క్రైబ్ అందులో ఈరోజు చెప్పండి
నోట్లో 4 సంగతి చెప్పండి. నోట్లో 4 సంగతి చెప్పండి. నోట్లో 4 సంగతి చెప్పండి. నోట్లో 4 సంగతి చెప్పండి. 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 పోలీసులు అక్కడ అడిగిన పోలీసు
మౌనంగా వినండి. ఇక్కడ ఏం జరగలేదు మీరు ప్రశాంతంగా ఉండండి. ఇక్కడ మేము తింగరోళం కాదు కదా, ఎలా పడతారో రాసేయడానికి నిన్నటి నుంచి కూర్చుని నేర్చున్నాం కదా. ఇక్కడ పోలీసులు వల్ల జరిగింది. పోలీసులు మాట్లాడొద్దానండి. పోలీసులకు సంబంధం లేదు. పోలీసులకు సంబంధం లేదు. పోలీసులకు సంబంధం లేదు. గాయాలు ఉన్నాయి రాశారు. జరిగింది రాశారు. బుగ్గ మీద వాపు వచ్చింది రాశారు. రాశారు. నోట్లోంచి బ్లడ్ వచ్చింది రాశారు. అలాగే ఎక్కడెక్కడ గాయాలు ఉన్నాయో 3 చోట్ల 4 చోట్ల గాయాలు ట్రేస్ చేశారు. అవి కూడా రాశారు. రాసిన తర్వాత చదివాం.
నోట్లో నుంచి బ్లడ్ వచ్చిన సంగతి కూడా రాశారు. 4 ఇంజూరీ అయిన విషయం కూడా రాశారు. ఇప్పుడు అసలు పాయింట్ చెప్తాను నాన్న. ఇందులో ఏం రాశారన్నది కాదు ఇక్కడ ఇంపార్టెంట్. ఇప్పుడు అక్కడ పోస్ట్ మార్టం లో ఇవన్నీ ఉన్నాయా లేదా, అక్కడ రాశారా లేదా ఇంపార్టెంట్ మనకి. అర్థమైంది కదా. పోస్ట్ మార్టం మొత్తం ఎస్పీ గారు వీడియో రికార్డింగ్ చేపిస్తున్నారు. అందరం చూసుకుంటాం. ఇందులో ఎలాంటి సందేహం లేదు. దయచేసి నా తమ్ముళ్ళందరికీ నేను చెప్పే మాట ఒక్కటే, ప్రశాంతంగా ఉండండి. పోస్ట్ మార్టం ఇంకా 3 గంటలన్నర సమయం పడుతుంది. ఈ 3 గంటలన్నర సమయం ఎవరు మనల్ని ప్రలోభ పెట్టినా, ఎవరు మనల్ని కంగారు పెట్టినా కంగారు పడద్దు. రోజు ప్రవీణ్ ప్రగాఢ అయిపోయాడు. రేపు పొద్దున్న అయిపోతాం. రేపు పొద్దున్న విజయప్రసాద్ మీకు ప్రాబ్లం అడుగు. అదే వీడియో కావాలి. మా అందరి సమస్యలో జరగాలి. జడ్జి గారి సమస్యలో జరగాలి. ప్రార్థన చేయాలి. సలహా చెప్తున్నారు.
అక్కడ కూర్చోవాలి, అక్కడ కూర్చోవాలి. అసలు వ్యాన్ వెళ్ళిపోయింది ఇంకెందుకు ఇవే యాప్ చేస్తే ఏముంటుంది పిఎం
పోస్ట్ మార్టం జరిగింది. కానీ పోస్ట్ మార్టం జరిగిన తర్వాత నుంచి అనేక మంది ఇక్కడ కనీసం పట్టి పట్టినట్టుగా కానీ గవర్నమెంట్ కానీ ఎందుకన్నా ఇంకా మోసం చేయడం చూస్తూ ఉంటారు. వచ్చినప్పుడు ఓట్లు అడుగుతారు. అరే ఒక క్రైస్తవుడు ఎంత దారుణంగా ఒక సందేశి ఎవరైనా పట్టించుకోవడమే. ఎందుకన్నా పోలీసులందరూ కూడా తప్పకుండా అలా మీ అందరినీ గౌరవించమేమో మేము చూసి మేము అందరూ కూడా పోలీసులు న్యాయం చేస్తారు. న్యాయ పరిపాలన ఎంత మోసం చేశారన్నా కనీసం ఒక డిఎస్పీ గారు కానీ మేము అందరినీ గౌరవిస్తూ ఉన్నాం. జరిగింది ఇది ఇది జరుగుతుంది. నాయకులు అన్నారు లేదా ఎవరు చెప్పాలన్నా అలా మీ అందరికీ గవర్నమెంట్ ఉన్న ప్రభుత్వం వచ్చారు. అందరికీ మీకు నిజంగా న్యాయం చేశారన్న అలా మీరు అందరికీ వందనాలన్నా నిజంగా అందరికీ వందనాలు. నిజంగా క్రైస్తవ ఉంటే విలువ లేకుండా వాటి మీద అనుకునే స్థితికి తీసుకొచ్చారన్నా. ఈ భారతదేశంలో సిగ్గుపడుతున్నాను సిగ్గుపడుతున్నాను. ఇదే పరిపాలన మంచి నాయకుడు చూడు స్ట్రైట్ గా ఎక్కడ అది అందరూ క్రైస్తవ రక్షణ ఉంటుంది.